మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లో ఘనంగా మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ డే వేడుకలు. ప్రముఖ భారతీయ ఇంజనీర్ అయిన సర్ ఎం విశ్వేశ్వరయ్య గౌరవార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే జరుపుకుంటారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన చేసిన కృషి మరియు విజయాలను గుర్తించడానికి ఈ రోజు అంకితం చేయబడింది. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విశేష కృషికి సాక్ష్యాలివే. నేటికి చెక్కుచెదరని ల్యాండ్ మార్క్స్, ఆధునిక భారతదేశంలో ఆనకట్టలు, రిజర్వాయర్లు, హైడ్రో ఎలక్ట్రానిక్ ప్రాజెక్టుల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన గొప్ప ఇంజనీరుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చరిత్రకెక్కారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇండియన్ సివిల్ ఇంజనీర్, స్టేట్స్మన్. భారతదేశంలో భారతీయ ఇంజనీరింగ్ దిగ్గజం భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళిగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15వ తేదీన ఇంజనీర్స్ డేగా జరుపుకుంటారు. ఆయన సివిల్ ఇంజనీర్, రాజనీతిజ్ఞుడు, మైసూర్ 19వ దివాన్. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్వాతంత్ర్యానికి ముందు భారతదేశ అభివృద్ధికి కేంద్రీకృత శాస్త్రీయ ప్రణాళికల ఆలోచనకు మార్గదర్శకత్వం వహించినందుకు భారత ఆర్థిక ప్రణాళిక పితామహుడిగా విశ్వేశ్వరయ్య గౌరవించబడ్డారు. ఇంజనీరింగ్ రంగంలో ఆయన సేవలు అమోఘం. దీంతో పాటు విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తుగా ఆయన్ను విఎం సర్ అని కూడా పిలుస్తారు. 100 సంవత్సరాలు జీవించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1962 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన తుదిశ్వాస విడిచారు. మనిషి మేధస్సుకు శాస్త్రీయత తోడైతే మహాద్భుతాలు సృష్టించవచ్చని నిరూపించిన మోక్షగుండం పుట్టినరోజును నేటి ఇంజనీర్లు ఘనంగా జరుపుకుంటారు. పునస్కరించుకొని జరుపుకోవడం జరుగుతుంది. దీనికి ఈరోజు మా గుంతకల్లు అసోసియేషన్ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన పెద్దలకు, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అలాగే ఇక్కడున్న సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ముఖ్యంగా ఈ సమావేశానికి హాజరైన పెద్దలు, గౌరవనీయులు మన చైర్పర్సన్ భవానీ గారికి, మరియు మన గుంతకల్లు పట్టణ టీడీపీ లీడర్ గారైన నారాయణ స్వామి గారికి, మరియు గౌరవనీయ మన మున్సిపల్ ఇంజనీర్ గారైన గురప్ప యాదవ్ గారికి, అలాగే టౌన్ ప్లానింగ్ ఏసీపీ ఇన్ఛార్జ్ గారైన అబ్దుల్ సత్తార్ గారికి, మరియు మా గుంతకల్ పట్టణ మా అసోసియేషన్ వైఎల్టీపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన ఇసాక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ఇంజనీర్ మిత్రులకు, అలాగే మనకు ఈ సభకు తోడ్పాటుగా ఉండి సహకరిస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ గుంతకల్ వారికి, లయన్స్ క్లబ్ ఆఫ్ గుంతకల్ హరికెండ్ వారికి, మరియు ఇతర మిత్రులకు, శ్రేయోభిలాషులకు, మరియు పట్టణ నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనం ఈ ఇంజనీర్స్ డే రోజు కొద్దిగా ఇంజనీర్స్ డే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి కొద్దిగా మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అటువంటి పెద్దలను మనము గౌరవించి ఈరోజు జరుపుకుంటున్నామంటే, రోజు రోజుకి మనలో ఉండే నైపుణ్యత, దాని గురించి మనము అప్పుడప్పుడు గుర్తించుకోవాల. నైపుణ్యత పెరగాలంటే మనం ముందున్న పెద్దలను, నా వంశపారంపర్యంగా మన ఇంజనీర్స్ని గౌరవాన్ని ఆపాదిస్తూ ఆయన తరపున మనం వస్తున్నాం కాబట్టి ఫాదర్ ఆఫ్ ఇంజనీర్స్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని స్మరించుకుంటూ 4 నిమిషాలు చెప్పుకొని మనము మన నైపుణ్యం గురించి చెప్పుకోవడం అవసరం ఎంతైనా ఉంది. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు 1861 సంవత్సరంలో పుట్టాడు. ఈ రోజుకి 163 సంవత్సరాలు. ఆయన అప్పట్లోనే మన గర్వకారణం ఏమంటే, మోక్షగుండం మన ఆంధ్ర ప్రకాశం జిల్లా మోక్షగుండంలో ఆయన జన్మమైంది. 300 సంవత్సరాల కిందట వాళ్ళు కర్ణాటక వలస వెళ్ళారు. అక్కడ ఆయన చదువు అంతా అక్కడే కర్ణాటకలో చేసుకొని, ఫారిన్లో కూడా చదువులు చేసుకొని ఆయన ఇంజనీర్గా అపాయింటెడ్. దానికంటే ముందు మహారాష్ట్ర మైసూర్ మహారాజా దాంట్లో దివాన్గా కూడా చేశారు. ఆయన కొద్ది రోజులు చేసిన తర్వాత ఆయన ఇంజనీర్స్గా ఆయన నైపుణ్యతను చేశారు. ఆయన ఇప్పుడు మాకు దగ్గరలో ఉన్న తుంగభద్ర డ్యామ్ను కూడా ఆయన ప్లానింగ్ ఇచ్చాడు. ధవళేశ్వరం ప్రాజెక్టుకు కూడా ఈయన రాజమండ్రి దగ్గర ఉండేది గోదావరి పైన బ్రిడ్జెస్ కూడా ఆయన ఇచ్చాడు. అంతెందుకు, వరద తాకిడికి ఉన్న మన విలువెల్లాడుతున్న హైదరాబాద్ నగరానికి నైజాం నవాబు కాలంలో మూసీ నదికి కూడా ఆయన డ్రైనేజ్ ప్లాన్ ఇచ్చాడు అప్పట్లో, వరద బాధలను తట్టుకునేంత వరకు. ఇంత నైపుణ్యత ఉంది ఆయన గురించి. మనం ఈరోజు తెలుసుకుంటున్నామంటే ఒక ఇంజనీర్స్ అంతా ఇక్కడ మనమంతా కలిసి ఉన్నాం. ఆయన గురించి ఏదో సెప్టెంబర్ 15 వస్తుంది చేసుకుంటున్నాం వెళ్తున్నాం అనేది కాకుండా
మనలో నైపుణ్యత గురించి రోజు రోజుకి దిగజారుతున్న ఈ పరిస్థితుల్లో మనం ఆయన మననం చేసుకొని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన ఇంజనీర్స్ పైన ఎంతో ఉంది. ఇప్పుడు ఏదైనా పట్టణం కానీ గ్రామం కానీ అభివృద్ధి చెందాలంటే దానికి ఖచ్చితంగా మన ఇంజనీర్స్ నైపుణ్యత చాలా అవసరం. ఏదైనా కూడా ఒక క్వాలిటీ, మనం ఏదైనా కూడా దేనికి చేసినా మన క్వాలిటీ మీద ఆధారపడి ఉండాలి. మన ముఖ్యంగా మా ఇంజనీరింగ్ మిత్రులు చెప్తున్నాం, మనం క్వాలిటీలో కాంప్రమైజ్ కాకూడదు. అలాగని ఇప్పుడు మనమంతా ఎల్టీపీస్ చాలా మంది ఉన్నాం, ఎల్టీపీస్ కూడా ప్లాన్ చేస్తున్నాం, అది కాంప్రమైజ్ కావద్దు. పట్టణం డెవలప్మెంట్ కావాలన్న ఒక చిన్నతో మనం చేసే సాయం ఏదో 5% కానీ మన ప్లాన్ వేసేటప్పుడు కూడా కాంప్రమైజ్ కావద్దు. డీవియేషన్స్ మ్యాక్సిమం 70% తగ్గించిన 20% తగ్గించినా కూడా టౌన్ డెవలప్ అవుతుంది. రోజు రోజు ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ మనం కూడా గుర్తించుకొని కనీసం మన సెట్ బ్యాక్ అనేది వదులుకొని కనీసం అట్లీస్ట్ ఓ 20% మన సెట్ బ్యాక్స్ అని మనం చేసుకొని చేయాలి. డౌన్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు చాలా చోట్ల ఏం చేస్తున్నారు, ఉన్న స్థలం అంతా కట్టేస్తారు సెట్ బ్యాక్ లేకుండా. స్టెప్స్ బేస్మెంట్ 4 అడుగులు 5 అడుగులు ఎత్తేస్తారు. 4 అడుగులు అంటే 8 అడుగులు స్టేర్ కేసి దేంట్లో పడాలా, రోడ్లో పడాలా. కనీసం స్టెప్స్ వాళ్ళ బాల్కనీలు వాళ్ళ స్థలంలో ఉంటే కూడా రోడ్లు బాగుపడతాయి. ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తున్నాము, కానీ అది కష్టసాధ్యమైంది. కానీ నిరంతరము ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది డెవలప్మెంట్ ఉండాలా చేయాలని. ఇప్పుడు ఎక్కడ 60 అడుగులు రోడ్డు ఉన్నా కూడా మనకు కనపడేది 20 అడుగులే. ఎందుకంటే అటుపక్క పార్కింగ్ ఇటుపక్క పార్కింగ్ 20 అడుగులు పోతే ఏముంటుంది, ఎన్ని అడుగులు 100 అడుగులు చేసినా ఉపయోగం లేదు. దానికి కూడా ఇప్పుడు మన ప్రభుత్వంలో నాయకులు అంతా దాని మీద దృష్టి పెట్టి ఒక పార్కింగ్ కూడా, టౌన్లో పార్కింగ్ లేదు, పార్కింగ్ కూడా ఒక సదుపాయం కల్పించాలి. మెయిన్ పార్కింగ్ మనం కూడా ఇంజనీర్స్ కూడా ప్లాన్స్ ఏమన్నా వేసేటప్పుడు కూడా ఖచ్చితంగా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయండి. రాబోయే కాలాల్లో కూడా పార్కింగ్ వదులుకొని కమర్షియల్ బిల్డింగ్స్ మీద కూడా ఖచ్చితంగా పెనాల్టీస్ పడతాయి. ఇది అవాయిడ్ చేసుకోవాలంటే మన నైపుణ్యత చూపించి వాళ్ళని ఓనర్ని నచ్చజెప్పి ఏదో విధంగా వాళ్ళను సహకరించేటట్టు చేసిన బాధ్యత మందే ఉంది. ఈరోజు ఇక్కడ అంతా పెద్దలు ఉన్నారు, దీనిపైకి అంతా చెప్పినా కూడా అందరికీ ఇంకొకసారి మనం చేసుకున్నాం. మీరు కూడా సహకరిస్తే తప్ప ఎంతవరకు అని టౌన్ ప్లానింగ్ పోరాడుతుంది చెప్పండి. దానికి ఇంజనీర్ సహకారం ఉండాలా, పెద్దల సహకారం ఉండాలా. దయచేసి టౌన్ సెట్ బ్యాక్స్ కొద్దిగా ఆక్రమణలు గురి కాకుండా రోడ్ మార్జిన్స్ మెయిన్. మన రోడ్లు మనకు ఉంటే చాలు, మన ఓపెన్ స్పేస్లు మనకుంటే చాలు. మన ఓపెన్ స్పేస్ల మీద నమ్మకం రోజు రోజుకి దిగజారిపోతుంది. రోడ్లు అనేది చాలా ఇరుగ్గా ఉన్నాయి, దానికి సహకరించే తప్ప మనమంతా చేయలేము. కనుక ఎందుకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుందంటే కనీసం మిగతా టైంలో చెప్పడానికి కుదరదు. కనీసం ఆ మహానుభావాన్ని తలుచుకున్న ఆయన జన్మదిన కారణంగానే ఇవన్నీ 4 మాటలు చెప్పాలనే అవకాశం వస్తుంది కాబట్టి మనం చెప్తున్నాం, అంతే తప్ప మీకు ఏదో వృద్ధులని నేనేదో బృహస్పతులని కాదు. అందరూ దీనిపైన సహకరిస్తే దీనికి మన పట్టణం బాగుపడుతుంది. దీనికి అంతా మన పెద్దలు గౌరవనీయులు వీరందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ జన్మదినాన్ని మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. సెప్టెంబర్ 15 మోచగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్ వారు, అదేవిధంగా ఇంజనీరింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాము గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి చేసిన మన మున్సిపల్ చైర్పర్సన్ భవన్ మేడం గారు, మున్సిపాలిటీ ఎంఈఓ గారు, ఇంజనీర్ సత్తర్ గారు, ఇక్కడ ముందు ఉన్న ఇంజనీర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు మహనీయుడు మోచిగుండం విశ్వేశ్వరయ్య గారు జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఈరోజు ఇంజనీరింగ్ డే కూడా, ఆ రోజు మహనీయుని కోసం ఇంజనీరింగ్ డే కూడా మనము ప్రకటించుకొని ఈరోజు ఆయన సేవలు, ఆయన చేసినటువంటి ఇంజనీరింగ్ బాధ్యత అనేది ఆయన గొప్పగా ఈరోజు మన భారతదేశంలోనే ఎన్నో ప్రాజెక్టులు నిర్మించి
ఆయన చేసిన సేవలన్నీ కూడా మనం ఈరోజు జయంతి సందర్భంగా ఇంజనీరింగ్ డే రోజు ఆయన్ని స్మరించుకుంటూ మనం చేసే ఇంజనీరింగ్ మనం ఏదైతే మనం చేస్తున్నాం ఈరోజు ఇంజనీరింగ్ వాళ్ళు ఒక ప్లాన్, దానికి ఆయువు ఒక ప్లాను మీరు ఇచ్చిన తర్వాత ఒక కస్టమర్కి ఇచ్చిన తర్వాత దాని ఆయుష్ మనము 100 సంవత్సరాలు ఒక మనిషి బ్రతకచ్చు, కానీ మీరు ఇచ్చే ప్లాను ఆయువు అనేది అది 100 కాదు 1000 సంవత్సరాలు కూడా నిలిచిపోయే ఒక గొప్ప ఇంజనీరింగ్ మీరు ప్లాన్ మీరు ఇస్తుంటారు. కాబట్టి దాంట్లో కూడా మీరు ఏమాత్రము కూడా క్వాలిటీ కంట్రోల్ కానీ మీకు ఇచ్చిండే ఆ ప్లాన్లో మీరు పరిధి దాటుకోకుండా ఒక కస్టమర్ వచ్చి తక్కువలోనే నాకు ఈ కన్స్ట్రక్షన్ జరగాలని అడుగుతాడు, కానీ వాళ్ళకి కూడా సమాధానం చెప్తూ మీరు చేసే వృత్తిలో కూడా ఏమాత్రం కూడా తగ్గుకోకుండా మీరు కన్స్ట్రక్షన్ జరిపితే ఇది 100 సంవత్సరాలు కాదు కదా 1000 సంవత్సరాలు కూడా గుర్తుండిపోయే మీ ప్లాన్ అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈరోజు చూడండి, అనుకోకున్నట్లు కూడా ఈరోజు విజయవాడ ఈరోజు మనకి ఏం జరుగుతుందనేది కూడా మనం అందరూ కూడా చూసాం. వరద విపత్తు వల్ల ఈరోజు ఆ రోజు ఇంజనీరింగ్ చేసినటువంటి మహనీయులు కూడా ఏదో చిన్న లోపాలు ఉండొచ్చు, ఆ చిన్న లోపాల వల్ల ఈరోజు పెద్దగా విపత్తులు పొంది ఈరోజు మన విజయవాడ కూడా అర్ధ భాగం ఈరోజు నీటి మునికైన తర్వాత ఈరోజు స్టేట్ గవర్నమెంట్ కూడా దాదాపుగా మున్సిపాలిటీలో ఉండే ఇంజనీర్లు అందరూ కూడా అక్కడ వచ్చి ఈరోజు పనిచేశారు. శానిటేషన్ కూడా ఇంజనీర్లు కూడా ఈరోజు స్టేట్ వైజ్ అందరూ కూడా విజయవాడలో 15-20 రోజుల నుంచి చక్కగా పనిచేసి, అదే ఇప్పుడు కూడా మా సత్తర్ గారు కూడా చెప్పారు, మనము ఏమైతే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్కి వచ్చినప్పుడు మన మున్సిపాలిటీ ద్వారా పర్మిషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అధికారులు, మున్సిపాలిటీ అధికార ఇంజనీర్లు మన ఎవరో వచ్చి రికమెండేషన్ చేసి ఒక ప్లాన్ తీసుకొచ్చి దాన్ని మనం పాస్ చేసే అవసరం లేదు. ఖచ్చితంగా మీరు బిల్డింగ్ ఆ ప్లేస్పై విజిట్ ఇచ్చి ఖచ్చితంగా సెట్ బ్యాక్, రాము గారు అన్నట్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా చెప్పారు, సెట్ బ్యాక్ ఆ మున్సిపాలిటీ పరిధిలో మనకి ఏమైతే మనకు ఉంటుందో ఆ కన్స్ట్రక్షన్స్ తగ్గట్లా వాళ్ళు స్కెచ్ ఇచ్చిన తర్వాత, ప్లాన్ ఇచ్చిన తర్వాత దానికి ఏమాత్రం తగ్గకుండా కూడా మనం పర్మిషన్ ఇచ్చేదానికి ఒప్పుకోకుండా మనం అందరూ కూడా ఇవన్నీ సహకారాలు మనం అందించాలి. గతంలో కూడా మన గుంటకల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, లేఅవుట్ వేసేటప్పుడు కేవలం 15 అడుగులు 18 అడుగులు మాత్రమే రోడ్లు కూడా వేశారు. ఒక్క బండి పోతే మరి ఇంకో బండి వచ్చేదానికి కూడా మనకు ఆస్కారం మేము చూసాం. ఎలక్షన్ మూమెంట్లో చూసాం, ప్రతి వీధి ప్రతి వాడ తిరిగినప్పుడు కేవలం 15 అడుగులు తప్పితే 18 అడుగులు అంటే మహా గుంటకల్ మొత్తం ఎక్కడైనా సిటీలో ఎక్కడైనా చూడండి 15 అడుగులు 18 అడుగులకినా మించి రోడ్లలో ఎక్కడ లేదు. ఇప్పటికైనా కూడా మనము భావి తరాలకి ముందు కూడా మనం ఆలోచించేసి ప్రతి లేఅవుట్ ప్లాన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కనీసం 30 అడుగులు రోడ్లు కూడా ఇచ్చేటట్టు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే 30 అడుగుల రోడ్డు మనము వాళ్ళు ఏదైతే చూపిస్తారో ఖచ్చితంగా మనము దానికి మాత్రమే మనము పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇప్పుడు జనరేషన్ కూడా పెరిగే కొద్దీ అప్పుడు ఓన్లీ బైక్లో వెళ్ళేవాళ్ళం, ప్రతి ఇంటిలోనూ ఒక వెహికల్ ఫోర్ వీలర్ వెహికల్ ఖచ్చితంగా ప్రతి ఇంటిలో ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా మనకి ట్రాఫిక్ సమస్యలు కూడా ఎక్కువైపోయి వీధులకు వెళ్ళాలన్నా కూడా ఒక యజమాని పక్కలోనే వాళ్ళ సైట్ లేకుండా ఉంటే పక్కన రోడ్డు పైన ఒక కారు వదులుకుంటే మనం ఇంకొక కారు కూడా అక్కడ వదిలేని పరిస్థితి, మెయిన్ రోడ్డు వదిలి నడుచుకుపోయే పరిస్థితి కూడా ఉంటుంది. నడుచుకొని పోవచ్చు, కానీ ఏదైనా అనుకోకున్నట్లు మనకి ఏదైనా ఆ ఇంట్లో సమస్య హెల్త్ ప్రాబ్లం ఏమొచ్చినా ఒక అంబులెన్స్ పోయేదానికి కూడా మనకు ఆస్కారం లేకుండా గతంలో
మనం పర్మిషన్ ఇచ్చాం. కానీ ఇప్పుడు స్ట్రిక్ట్గా ఏ లేఅవుట్ వేసినా కూడా, ఏ రికమెండేషన్, ఏ పార్టీ అయినా ఏ రికమెండేషన్ అయినా కూడా దానికి తావు ఇవ్వకుండా ఖచ్చితంగా మీరు ఏమైతే మీ పరిధిలో, మున్సిపాలిటీ పరిధిలో ఏ మనం పర్మిషన్ ఇస్తామో ఖచ్చితంగా దానికి కట్టుబడి మనం పర్మిషన్ ఇస్తారని చెప్పి అధికారులు కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఇటువంటి సందర్భంలో మనం ఇంజనీర్లు కూడా మనమందరం కలుసుకొని ఈరోజు ఆయన విశ్వేశ్వరయ్య జ్ఞాపకాలు మనం స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు కూడా మనమందరం గుర్తుపెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ఈరోజు ఇంజనీరింగ్ డే మనమందరం కూడా కలిసి చేసుకుంటామని చెప్పి ఖచ్చితంగా మీకు మాటిస్తూ ఈ కార్యక్రమంలో ఈ మున్సిపాలిటీ ఆవరణలో కూడా మనం ఇటువంటి సమావేశం అయిందానికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.